ఓం శ్రీమాత్రే నమః. కోట సత్యమ్మ శంఖచక్రాలను గదను ధరించి అభయమూర్తులతో దర్శనమిచ్చే చల్లని తల్లి తూర్పుగోదావరి జిల్లాలో నిడపవోలు మండలంలో తిమ్మరాజుపాలెంలో ఉంటుంది అమ్మవారు. ఆలయం 11వ శతాబ్దం నాటి నుంచి ఉన్న ఈ క్షేత్రానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. అక్కడ కొలువైన అమ్మవారు 10 అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటు యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులను దర్శనమివ్వడం విశేషం. స్థానికులు చుట్టుపక్కల గ్రామానికి చెందిన వాళ్ళు తమ ఇలవెల్పుగా ఆడపడుచుగా కొలిచే కోట సత్యమ్మ ఇక్కడ ఎలా కొలువుదీరిందంటే, ఒకప్పుడు నిడమవోలు నిర్వవదంపురం అనే పిలిచేవారంట. ఆ ప్రాంతానికి రుద్రమాదేవి భర్త అయిన వీరభర్త చోళుడు పాలించేవాడు. నిడమవోలును కోటగా ఏర్పరచుకొని అనేక యుద్ధాలు చేసేవాడు. ఆ కోటలోనే అమ్మవారు స్వయంభువంగా వెలిసిందంట. కాలక్రమేణా కోట శిథిలం కావడంతో అమ్మవారి విగ్రహము కనుమరుగైందంట. అలా చేయడం అదృష్టమైన అమ్మవారు 1934లో నిడమవోలు మండలంలో తిమ్మరాజుపాలెంకి చెందిన దేవుడపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడు పొలంలో బయటపడింది. దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి ప్రజలు పూజలు చేసేవారు. కొన్నాళ్లకు ఆ భక్తుడు అమ్మవారిని కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో తన పొలంలోని కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడంట. అప్పటి నుంచి నేటి వరకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా, వరాలనిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజించేవారని భక్తులు. విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి అమ్మవారిపై భక్తితో స్థానికులు కోట సత్యమ్మ, కోట సత్యనారాయణ, సత్యం వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లిం సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాలలో ఆలయానికి వచ్చి పూజలు ముక్కులు రూపంలో చీర సారెలు సమర్పించుకుంటారు. అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరన్నవరాత్రి ఉత్సవాలలో మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాళ్లు నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి అమ్మవారి జన్మదినంగా పరిగణించి 5 రోజుల పాటు ఘనంగా జరిపించే తిరునాళ్లను చూసి తీరాల్సిందేనని అంటారు. ఈ వేడుకలలో చివరి రోజున ఆలయ ఆవరణాలలో నిర్వహించే ప్రత్యేకంగా జరిపే బాణసంచల వేడుకలలో తిలకించేవారంట. అనేక ప్రాంతాల నుంచి జనం తరలి వస్తారు. అమ్మవారిని దర్శించుకోవడంతో వెనక్కి తిరిగి వచ్చేవారు. భక్తులు సంతానం లేని వారు ప్రాంగణంలో ఉన్న సంతాన వృక్షాన్ని పూజించి ముడుపు కడతారు. ఇంకా పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధిలో వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే వివాహం కాని వారు కూడా అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేక మొక్కులు చెల్లించుకోవడము ఇక్కడ కనిపిస్తుంది. కోట సత్యమ్మ ఆలయానికి